హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే ఈ వీడియోలో వచ్చేసి చాలామంది కూడా మన ఫేస్ అందంగా మారడానికి పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకుంటారు. ఈ బ్లీచింగ్ చేయించుకోవడం వల్ల ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా అందంగా మెరిసిపోతుంది అనమాట. ఇలా ప్రతిసారి వేలకు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి ఈ బ్లీచింగ్ చేయించుకోనక్కర్లేదండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే మన ఫేస్కి బ్లీచింగ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసి ఆల్ బటన్ ఆన్ చేసుకోండి. పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఆల్రెడీ వీటి గురించి రివ్యూ అయితే నేను ఒక వీడియో చేశాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పాల పౌడర్ అనమాట. అలాగే ఇందులోకి కాచి చల్లార్చిన పాలు, వీటికి కలపడానికి తగినన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఈ 3 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్లా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చండి. చక్కగా ఆరెంజ్ పీల్ని ఎండలో పెట్టేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా సహజసిద్ధంగా మనం బ్లీచ్ చేసుకోవడం వల్ల మన చర్మానికి కూడా ఎలాంటి సమస్యలు రావండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళినా, ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళినా, వారానికి ఒకసారి అయితే ఇది చేయండి ఇంట్లో. మీకు బాగా రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి, డబ్బులు అయితే ఊరికే రావు కదా, ఎవరికైనా ఎంతో కష్టపడితే కానీ. సో ఇది ఇలా అప్లై చేసేసుకుని థిక్ లేయర్ లాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఇలా చక్కగా రుద్దుకుంటూ దీన్ని రిమూవ్ చేసేసుకోండి. ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి. మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కనీసం వారానికి ఒకసారి అయినా చేయండి, వీలుంటే వారానికి 2 సార్లు చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.